హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండా. నాకున్నటువంటి ఐటీ ఎక్స్పీరియన్స్ లో నేను ఫేస్ చేసినటువంటి ఇష్యూలు, అలానే మాతో పాటు వర్క్ చేసేటువంటి కొలీగ్స్ ఫేస్ చేసినటువంటి ఇష్యూలు, మన స్టూడెంట్స్ కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫేస్ చేసేటువంటి ఇష్యూలు, మనం ఐటీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన కొలీగ్స్ తో లేదంటే మన లీడ్స్ గానీ మన మేనేజర్స్ తో గానీ ఎక్కడ షేర్ చేయకూడదు అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్. కొన్ని పాయింట్స్ ఏదన్నా మిస్ అయినట్టు కానీ మీకు తెలిస్తే మన కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. అలానే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన శాలరీ గురించి, మన కాస్ట్ టు కంపెనీ సిటీసీ గురించి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. ఎక్సెప్ట్ హెచ్ఆర్ మీ కాల్ చేసి మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది హెచ్ఆర్స్ కూడా తెలియదు అనమాట. వాళ్ళు డిస్కషన్ తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేయొద్దు. మీరు మేనేజర్ గానీ, మీ టీమ్ లీడ్ గానీ, అలానే మీ కొలీగ్స్ గానీ ఎవరితో కూడా మీరు శాలరీ గురించి డిస్కస్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఈ మనకు మార్చ్ మంత్ ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది కదా హైక్స్. ఇక్కడ హైక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు నాకు 5% వస్తా అనేది, నాకు 15% వేస్తా అనిండు అంటే ఇంటర్నల్ గా టీమ్ లోని మనకి పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, ప్రశాంత్కి ఒక 10% హైక్ పడుతుంది అన్నప్పుడు అందరు ఏమనుకుంటారు, అరే నాకెందుకు 5% వేశారు, ప్రశాంత్కి ఎందుకు 10% వేస్తున్నారు అనేది ఇంటర్నల్ గా టీమ్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీ హైక్ గురించి కూడా డిస్కస్ చేయొద్దు. అలానే బ్యాండ్ గైస్, మీకు ఇచ్చేటువంటి బ్యాండ్ గురించి కూడా మీరు ఎవరితో టీమ్ లో డిస్కస్ చేయొద్దు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకసారి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరితో డిస్కస్ చేయొద్దు. అంటే నీ పర్సనల్ లైఫ్ కానీ, నీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఎవరితో డిస్కస్ చేయదు. అంటే మనకి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఏదైనా పాజిటివ్ ఉంటే ఎక్కువ మాట్లాడండి, లేకపోతే నెగిటివ్ ఉంటే అసలు ఆ టాపిక్ నే డిస్కస్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కంపెనీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలని టెస్ట్ చేస్తా ఉంటారు. మీ పాత కంపెనీ ఏంది, మీ పాత కంపెనీలో మీకు ఏమైనా అచీవ్మెంట్స్ వచ్చాయా, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సరే మీరు అమెరికాలో ఉన్నారా లేకుంటే ఆస్ట్రేలియాలో ఉన్నా, వేరే దేశంలో అనేసి చెప్తా ఉంటారు కదా. అక్కడ ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు, సరే మీ కంపెనీ స్టాండర్డ్ ఎంత, మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అలా అన్ని అనవసరంగా అడుగుతా ఉంటారు. అటువంటిప్పుడు వాటి నుంచి మనం మాక్సిమం మీరు సైడ్ అయ్యేదానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు ఒక కంపెనీలో కొలీగ్స్ తో షేర్ చేసుకోకుండా ఉండాల్సింది ఏంటంటే, మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ గైస్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఫేస్ చేశాను. ఎందుకంటే మా టీం మెంబర్ ఒక పర్సన్, అతను లీవ్ లో ఉన్నప్పుడు అతను క్రెడెన్షియల్స్, జెమ్ సర్వర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ వేరే పర్సన్ కి ఇచ్చాడు. ఆ పర్సన్ లాగిన్ అయ్యేదానికి అటెంప్ట్ చేసినప్పుడు సెక్యూరిటీ టీం నుంచి అలర్ట్ మెయిల్ వచ్చింది. దాని తర్వాత మన మేనేజర్, మన లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్ చేసి ఇష్యూను క్లోజ్ చేశారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లీవ్ లో ఉన్నారంటే లీవ్ లో ఉన్నారని చెప్పేసేయండి అంతే. అంతేగాని మీ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ వేరే వాళ్ళకి లాగిన్ అయ్యి చెప్పి మీ వర్క్ ని వాళ్ళు చేత చేయించడం అనేది చేయొద్దు. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదన్నా మన ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లీవ్, మన ఫ్రెండ్ మ్యారేజ్, మన రిలేటివ్స్ మ్యారేజ్ వెళ్తా ఉన్నప్పుడు పర్సనల్ లీవ్ కోసం మనం అప్లై చేసినప్పుడు మనం హెల్త్ ఇష్యూ అని అప్లై చేస్తాం అనమాట. కానీ మనకి టీంలో కొలీగ్ కాల్ చేసినప్పుడు, నాకు వేరే మ్యారేజ్ ఉండడం వల్ల నేను వెళ్తున్నాను, కానీ నేను అలా చెప్పాను మేనేజర్ కానీ మీరు ఆ పర్సన్ చెప్తారు. కానీ మనకు తెలియదు ఆ పర్సన్ మేనేజర్ క్లోజ్ అయి ఉంటారు. వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు, ఓకే చూడు ఈ పర్సన్ ఈ రోజు ఇలా అని చెప్పి వెళ్ళాడు, మనకి నిజం చెప్తే ఏముంది, అబద్ధాలు ఎందుకు చెప్పుకోవాలి అని. కానీ మన సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాదు. యాక్చువల్ సిచ్యువేషన్ అప్లై చేస్తే లీవ్ రాకపోవచ్చు. అందువల్ల మనం ఇలా చేసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మంత్ ఎండింగ్ మనకు శాలరీ పడతా ఉంటుంది. శాలరీ పడినప్పుడు శాలరీ క్రెడిట్ అవుతానే పక్కనే ఉన్న మేనేజర్ కో టీమ్ లీడ్ కో నాకు శాలరీ క్రెడిట్ అయిందని చెప్తుంటాం. అలా ఎప్పుడు కూడా చెప్పొద్దు. ఎందుకనంటే ఇంటర్నల్ గా మనకు తెలియకుండా మన టీమ్మేట్స్ కానీ, అంటే కొంతమంది మంచోళ్ళు, చాలా మంది మంచోళ్ళు ఉంటారు, 1 or 2% చాలండి మనకి ఇటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కంపెనీస్ లో. ఓకే, అందుకని నా సబ్స్క్రైబర్స్ కి నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా శాలరీ డిస్కషన్స్ కానీ, మీ పర్సనల్ లైఫ్ మ్యాటర్ కానీ ఎటువంటిది డిస్కస్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదన్నా పాజిటివ్ వైబ్రేషన్స్, అచీవ్మెంట్స్ ఉంటే మీరు వాళ్ళ ముందు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్ గా రికగ్నైజేషన్ జరుగుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ మీరు లింక్డ్ ఇన్ కానీ లేదంటే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా ఉన్నారు, మీడియం బ్లాగ్స్ బాగా రాస్తున్నారని అంటే ఆటోమేటిక్ గా మీకు ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సెకండరీ ఇన్కమ్. మీరు సెకండ్ పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి చేస్తా ఉన్నారు అనుకోండి, అటువంటి సెకండరీ ఇన్కమ్ కూడా మీ మేనేజర్స్ తో కానీ, లీడ్స్ తో కానీ, మీ కొలీగ్స్ తో కానీ ఎవరితో డిస్కస్ చేయకూడదు. మీ వర్క్ మీరు చేసుకుంటా ఉనండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు నేను LTTS లో ఉండేవాడిని. LNTలో ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ LNTలో ఉండేవాడిని. అక్కడ నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఒక పర్సన్ ఏం చేశాడంటే, అతను ట్రై చేస్తున్నాడు బయట, కానీ వేరే అతనితో చెప్పాడు, నేను
నౌకరీలో రిజ్యూమ్ అప్లోడ్ చేశాను, నాకు ఈ సిటీసీ ఉన్న సిటీసీ సరిపోవడం లేదు, నేను ఎక్కువ ప్యాకేజ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నేను లైవ్ లో చూశాను. నెక్స్ట్ కొంచెం లే ఆఫ్ అంటే ఎవరినైతే టీంలో పర్ఫార్మెన్స్ బాగలేదు వాళ్ళకి రేటింగ్ ఎవరికైతే తగ్గించాలని మేనేజర్ ప్లాన్ చేశారో ఆ టైంలో ఏం చేశారంటే ఈ పర్సన్ ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ కి చాలా తక్కువ 5 కి 2 స్టార్ రేటింగ్ చేశాడు. 2 స్టార్ రేటింగ్ వేయడం వల్ల మనకి లే ఆఫ్ లిస్ట్ లో ఫస్ట్ మందే ఉంటది అనమాట. అలా ఎప్పుడు కూడా అలా చేసుకోవద్దు. మీరు ఏదన్నా కంపెనీ ట్రై చేస్తున్నారంటే ఎవరితో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇంటర్నల్ గా మనం అంతా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే రిసిగ్నేషన్ పెట్టండి. రిసిగ్నేషన్ పెట్టిన తర్వాత కూడా మీరు ఎవరితో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీకేం వాళ్ళు వచ్చి మంచి చేయరు. కంపెనీ మన రిలేటివ్స్ కాదు, చాలా తక్కువ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేది ఆఫీస్ లో. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ కంటెంట్ కానీ ఇంట్రెస్ట్ బాగా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు డెవాప్స్ అండ్ AWS క్లౌడ్ అండ్ SRE విత్ కేకే ఫండాతో నేర్చుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. డే 1 నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ 24/7 మీకు డౌట్ క్లారిఫికేషన్ సపోర్ట్ ఉంటుంది కేకే ఫండా నుంచి. మీరు కావాలంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ చెక్ చేసుకోండి. ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకొని ఓల్డ్ స్టూడెంట్స్ తో మాట్లాడాలన్నా కానీ ఐఎమ్ రెడీ టు షేర్ ద మెనీ కాంటాక్ట్ లిస్ట్ గైస్. చాలా మంది డీటెయిల్స్ ఇస్తాను. నేను ఎక్కడ స్టూడెంట్ హైడ్ చేయను. స్టూడెంట్ తో మాట్లాడే స్టూడెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.